టీవీకే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ సీఎం విజయ్ కేబినెట్లో మంత్రులుగా ఇద్దరు ప్రమాణం. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో కాంగ్రెస్ 23 మందితో మంత్రివర్గాన్ని విస్తరించిన విజయ్ 33కి చేరిన మంత్రుల సంఖ్య. ఏఐ కోసం మంత్రిత్వ శాఖ, ఏఐ కోసం కూడా ఒక మంత్రిత్వ శాఖ పెట్టిల్లట విజయ్ గారు. ఇగో ఇది వీడు మహాన్యూస్ వంశీవాడు ఉన్నాడు కదా, వానికి మర్యాద ఇవ్వద్దు. మహాన్యూస్ సీఓ వంశీ, ఇది చూడు, కళ్ళు అప్పగించి చూడు, కళ్ళు అప్పగించి కొంచెం బుద్ధి తెచ్చుకొని కొన్ని బుద్ధితోటి కలిగిన విశ్లేషణలు చేయడానికి ఇది చూపెడతాను. నువ్వు అన్నావు కదా అక్కడ తమిళనాడులో వీసీకే పార్టీ అనే ఒక పార్టీ ఉన్నది, దానికి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, సింగినాథం బొంగినాథం అని మాట్లాడినావు కదా. ఇడియట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు అదే ఇద్దరిలో ఒకరు మంత్రి అయిండు, అన్ని ఆరూస్ అని ఒక మంత్రి అయిండు, ఇప్పుడు కేబినెట్లోకి వెళ్తున్నాడు. టీవీకే పార్టీలో, టీవీకే ప్రభుత్వంలో ఇదే వీసీకే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే బన్నీ ఆరూసు అనే ఎమ్మెల్యే ఇప్పుడు కేబినెట్లో అడుగు పెట్టబోతున్నాడు. రాజకీయాలు తెలవాలంటే ఇడియట్ ఫెలో ముందు రాజకీయాలను చదవాలి, రాజకీయ సూత్రాలు తెలుసుకోవాలి. ఒక సభ్యుడు ఉన్నా ప్రభుత్వాన్ని ఆటాడించవచ్చు. ఒక సభ్యుడు అంటే 1,00,000 మంది మద్దతు, అది బహిరంగ మద్దతు, మళ్ళీ అది బహిరంగంగా ఒక కాన్స్టిట్యున్సీ ఇస్తున్న మద్దతు. అది స్టూపిడ్ ఫెలో, నీ కులహంకారంతో, నీ జాతి అహంకారంతో ఒక దళిత బిడ్డను పట్టుకొని సింగినాదం బొంగినాదం అని కామెంట్ చేస్తావు. యూజ్లెస్ ఫెలో. కనీస రాజకీయ విశ్లేషణలు తెలియదు. ఒక పార్టీ పెట్టినాక ఆ పార్టీ మద్దతు ఇస్తుంది, లేకపోతే లేదు. అది వాళ్ళ నిర్ణయం, ఆ పార్టీ నిర్ణయం, ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం. వాళ్ళు ఇవ్వకపోతే నీ సొంత విశ్లేషణతోటి, నీ సొంత అభిప్రాయాలతోటి దళిత ఎమ్మెల్యేలు వాళ్ళు, పైగా ఒక రాష్ట్రంలో ఆ 2 సీట్లు ముఖ్యమంత్రి కావడానికి కీలకంగా మారిన సీట్లు అవి. వాళ్ళని పట్టుకొని బొంగినాదం సింగినాదం అంటూ నీ మీద SC ST అట్రాసిటీ పెట్టిన తప్పులేదు, నిన్ను 100 కొరడా దెబ్బలు కొట్టిన తప్పులేదు. నిన్ను మహాన్యూస్ వంశీ, నిన్ను 100 కొరడా దెబ్బలు అదే ఛానల్ కాడ కట్టేసి కొట్టిన తప్పులేదు. నేను అది చిన్నమాట, అది సింగినాదం బొంగినాదం అనేది. నిన్ను మహాన్యూస్ ఛానల్ దగ్గర కట్టేసి కొట్టుతా అంటే మళ్ళీ నీ ఛానల్లోనే లైవ్ రావాలి. ఇడియట్ ఫెలో. చూడు, ఇప్పుడు మంత్రివర్గంలోకి పోయిండు, వన్నీ ఆరాసు అని మంత్రివర్గంలోకి పోయిండు. ఇప్పుడు ఏం మాట్లాడుతావు చెప్పు. ఇప్పుడు ఒక్క వర్డ్ ఈయన మీద మాట్లాడినా బిడ్డను ఊచలు లెక్క పెడతావు. మళ్ళా రాజకీయ విశ్లేషణలు చేయరాకపోతే అన్నీ మలుసుకొని కూర్చోవాలి. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు, నోటికి వచ్చినట్టు. మళ్ళీ అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉండాలి. ₹1 వంచకుండా జనాన్ని పోగేసి ఎమ్మెల్యే అయి ఈరోజు మంత్రి అయిండ్లు. అది రెస్పెక్ట్ చేయాలి కదా. నీ చంద్రబాబు నాయుడు, నీ లోకేష్ వీళ్ళు పైసలు పంచుతారు, సంచులు తీసుకుపోయి ఇట్లా గుప్పుతారు. కానీ ₹1 పంచకుండా ఒక రాజకీయ సిద్ధాంతంతో దళితుల కోసం పుట్టిన పార్టీ తమిళనాడులో వీసీకే పార్టీ, వాళ్ళని పట్టుకొని నువ్వు సింగినాదం బొంగినాదం అంటావు. చూడు, కళ్ళు తెరిచి చూడు, సిగ్గత్తది. ఇంకోసారి మాట్లాడకుంటుండొచ్చు.